మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ బాండ్స్ అంటే ఒక సింగిల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లో మల్టిపుల్ ప్రాపర్టీ టైప్స్ లైక్ రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్ డెవలప్ చేయడానికి ఇన్వెస్టర్స్ నుండి మనీ రేస్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్. మిక్స్డ్ యూజ్ అంటే డిఫరెంట్ యూజెస్ ఉన్న ప్రాపర్టీస్ ఒకే ప్రాజెక్ట్‌లో కంబైన్ చేయటం. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్, డీఎల్ఎఫ్ లిమిటెడ్, గోద్రేజ్ ప్రాపర్టీస్. మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్‌లో యూజువల్ ఉండేవి అపార్ట్మెంట్స్, ఆఫీస్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియాస్. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ డెవలపర్ లార్జ్ మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తాడు. ప్రాజెక్ట్‌లో రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్ బిల్డింగ్స్ ఉంటాయి. కన్‌స్ట్రక్షన్‌కి లార్జ్ క్యాపిటల్ కావాలి. డెవలపర్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ బాండ్స్ ఇష్యూ చేస్తాడు. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. డెవలపర్ ఆ మనీని యూజ్ చేసి అపార్ట్మెంట్స్ కన్‌స్ట్రక్ట్ చేస్తాడు. ఆఫీస్ బిల్డింగ్స్ బిల్డ్ చేస్తాడు. షాపింగ్ మాల్స్ డెవలప్ చేస్తాడు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక రెవెన్యూ వస్తుంది. అపార్ట్మెంట్ సేల్స్, ఆఫీస్ రెంట్, రీటైల్ షాప్ లీజెస్. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ లేదు. రిటైల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ 8-12% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ ఆప్షన్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి బాండ్స్ మీడియం టు లాంగ్ టర్మ్ ఉంటాయి. కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్, ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ లైక్ అప్‌స్టాక్స్, జిరోదా. రియల్ ఎస్టేట్ కంపెనీస్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్ మల్టిపుల్ రెవెన్యూ సోర్సెస్, రియల్ ఎస్టేట్ సెక్టర్ గ్రోత్ బెనిఫిట్, డైవర్సిఫైడ్ ప్రాజెక్ట్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ స్టేబుల్ రిటర్న్ ఛాన్సెస్. డిసడ్వాంటేజెస్ కన్‌స్ట్రక్షన్ డిలే రిస్క్, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోడౌన్ ఇంపాక్ట్, హై ప్రాజెక్ట్ కాస్ట్ రిస్క్, డెవలపర్ ఫినాన్షియల్ రిస్క్. ఇలాంటి ఫినాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.